ఈ నెల 4/6/2025 తేదీన రాత్రి చిత్తూరు పట్టణంలో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు సుమారు 12 లక్షల విలువ గల 131.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 లక్షల విలువ, 2.57 కేజీల వెండి మరియు 2 లక్షల విలువ గల ఒక కారు, మొత్తం 17 లక్షల విలువ గల సొత్తు స్వాధీనం. సినిమాలపై ఇష్టంతో, సినిమాలు నిర్మించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయి ఆనంద్. ఇతనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో 23 కేసులు కలవు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్గా ఉన్నప్పుడు ఒక దొంగతనం కేసులో జువైనల్ హోంకు వెళ్లాడు. చాకచక్యంగా ముద్దాయిని అరెస్టు చేసిన అధికారులు మరియు సిబ్బందిని అడిషనల్ ఎస్పీ గారు అభినందించిన క్యాష్ రివార్డు ఇవ్వడం జరిగింది. మన చిత్తూరు పట్టణంలో ఈ నెల 4వ తారీఖు రాత్రి శరవణ బంగారు ఆభరణ దుకాణంలో బంగారు చోరీ జరిగిందనేసి మనకి మరుసటి రోజు ఉంటే 5వ తారీఖు మన ఫిర్యాదు రావడం జరిగింది. దీనిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కర్ణాటక మరియు తమిళనాడు వారి సహాయ సహకారం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో అతను వెళ్ళిపోయేటప్పుడు, చోరీ చేసి వెళ్ళిపోయేటప్పుడు డీవీఆర్ కూడా తీసుకెళ్ళిపోయాడు. అయినా కూడా మనకున్న సీసీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని, చిన్న క్లూ ఆధారంగా చేసుకొని 10 రోజుల లోపలే ఈ కేసును సమర్థవంతంగా మన టౌన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి సూచనలతో, టూ టౌన్ గారు, సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, వారి సిబ్బంది, ముఖ్యంగా ఐటీ కోర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా మంచిగా, ఇందులో క్రైమ్ పార్టీ వాళ్ళు అందరూ కూడా చాలా మంచి టీం వర్క్ చేసి ఈ రికవరీ చేయడం సాధ్యమైంది. దీంట్లో ఇతని పేరు ఆనంద్. ఇతనికి యాక్చువల్గా అయితే సినిమాలు పిచ్చి ఉంది, సినిమాలు తీయాలనేసి ఒక పిచ్చి ఉంది. అలాగే ఒక సినిమా కూడా తీయడం జరిగింది. ఇది దాని పేరు కీచకుడు. కర్ణాటకలో మూవీ కూడా తీశాడు, బట్ అది రిలీజ్ కాలేదు. అది 2020లోనే ఆగిపోయింది. మూవీ కూడా తీశాడు. ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఆనంద్ రిటర్న్స్ అనేది తీయాలనేసి అతను ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మూవీ ఆగిపోవడము, ఆ టైంలో అప్పులు చేయడం, ఇవన్నీ కూడా ఒక కారణంగా ఉంటే ఈవెన్ దానికోసం అతను ఇల్లు కూడా అమ్మేయడం జరిగింది. దాదాపు 1 కోటి రూపాయలు చేసి ఇల్లు కూడా అమ్మేయడం జరిగింది. దీనికోసం తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు తీర్చడానికి తిరిగి మళ్ళా ఈ దొంగతనాలను కూడా చేయడం మళ్ళీ ప్రారంభించి చేస్తున్నాడు. అంతేకాకుండా ఇతను ఉండే మోడస్ ఆపరెండి ఏమంటే, ఎక్కువ ఇతను బంగారు జోలికి వెళ్ళాడు. ఎక్కువ క్యాష్ ఉండే చోటే క్యాష్ మీదనే ఇతని ధ్యాస అంతా కూడా. ఇంకా కొన్ని చోట్ల మాత్రమే ఈ బంగారు, వెండి లాంటి ఆభరణం తీసుకోవడం కూడా జరిగింది. ఈ టోటల్ ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇతని మీద ఇప్పటికే 22 కేసులు నమోదైనాయి ఆల్రెడీ, ఓల్డ్ అఫెండరు. ఇంకా చెప్పాలంటే ఇతను జువెనల్ అఫెండర్, బాల నేరస్తుడు. కర్ణాటకలోని మాండ్య అనే ప్లేస్లో బాల నేరస్తుడిగా ఉండి ఆ తర్వాత కూడా నేరస్తుడిగా తన జీవితాన్ని కొనసాగించడం జరిగింది. ఇది 23వ కేసు ఇది. సో ఇంకా కొన్ని చోట్ల చిన్న దొంగతనాలు చేయడం జరిగింది. ఈ 3 స్టేట్లో కూడా ఇతను 3 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, తెలుగు, తమిళ అండ్ కన్నడ. సో చిన్న ఏదో 10,000, 20,000 పైన కొన్ని చోట్ల వాళ్ళు కంప్లైంట్ కూడా చేసి ఉండకపోవచ్చు. సో ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఇతని దగ్గర నుంచి 131.550 గ్రాముల బంగారు, వీటి విలువ 11,59,000
83,950 రూపాయలు. అలాగే 2 కిలోల 507 గ్రాములు వెండి రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ 3,08,40 రూపాయలు. అదేవిధంగా ఈ నేరాలకు ఉపయోగించుండే వ్యాగనార్ వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి సీసీ క్యామ్స్ ఇంపార్టెన్స్ అనేది ఒకసారి ఈ పత్రికా సమావేశం సందర్భంగా మన పబ్లిక్ అందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏమంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ పోలీస్, దయచేసి ఈ సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ని తెలుసుకోండి. ఈ సీసీ కెమెరాస్ ఇంకా కూడా ఎవరైనా ఇన్స్టాల్ చేయకుండా ఉంటే షాప్స్ వాళ్ళు కానీ అదర్ ఇన్స్టాలేషన్స్ కానీ ఇంపార్టెంట్ అన్ని ప్లేసెస్లో కూడా సీసీ క్యామ్స్ ఇంకా పెడితే చాలా మంచిది. అదేవిధంగా ఈ సీసీ ఫుటేజెస్ బ్యాకప్ అనేది తక్కువ ఉందండి, తక్కువ రోజులు ఉన్నాయి. దాన్ని కూడా కాస్త ఎన్హాన్స్ చేస్తే ఇది పోలీస్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఏమీ లేకుండా ఏదో సమ్ లేబర్గా రోజువారీ కూలీగా ఉన్నప్పుడు కూడా ఆల్ ఆఫ్ సడన్ ఒక వారంలోనో ఒక ఫోర్ట్ నైట్లోనో అతను కారు పోస్ట్గా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అతను ఏదో ఒక నేరం చేసి ప్రాపర్టీ అఫెన్స్తో ఏదో ఒకటి నేరం చేసి అటువంటి సందర్భాల్లో మాత్రమే ఆ మార్పు అనేది వస్తుంది. అది గ్రామస్తులు లేదా టౌన్ వాళ్ళు కూడా క్లియర్గా కూడా అతన్ని గమనించవచ్చు. అలాంటిది ఏదైనా ఉంటే పబ్లిక్కి మా రిక్వెస్ట్ అండి, మా దృష్టికి మీరు చెప్తే మీ పేర్లు కూడా మేము గోప్యంగా పెట్టడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేరస్తులందరికీ కూడా ఖచ్చితంగా ఇది ఒక హెచ్చరికే. మీరు కూడా ఇంతకుముందు తెలుసు, కేవలం దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళని రిమాండ్ పంపించడమే కాదు, వాళ్ళని కాల్పులు జరిపిన సందర్భాలు కూడా మీకు ఇదివరకే పరిచయం. ఇప్పటి వరకు 3,300 సీసీ కెమెరాస్ మనము మన జిల్లాలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంకా కూడా వీటిని పెంచడానికి ప్రతిరోజు కూడా మన ఎస్పీ గారు అందరికీ కూడా మోటివేట్ చేస్తున్నారు వాటి ఇంపార్టెన్స్ గురించి. మీరు దయచేసి మన మీడియా ద్వారా కూడా ప్రజలకి ఈ సీసీ కెమెరాస్ ఇంపార్టెన్స్ గురించి తెలియజేసి వాళ్ళ సహకారం కూడా మీ ద్వారా కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాం. అవునండి, తొందరలోనే బైక్ అఫెండర్ను కూడా త్వరలోనే మేము అరెస్ట్ చేస్తున్నాం, చూపిస్తాము. మంచి క్లూస్ ఉన్నాయి. బైక్ అఫెన్స్ ఖచ్చితంగా ఏవేవైతే ఉన్నాయో అవి రికవరీ కూడా అవుతాయి. త్వరలోనే ఆ రిజల్ట్ కూడా చూపిస్తాం. చిత్తూరులోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కుప్పం కావచ్చు, బస్సులు ఎంత చేంజ్ చేసి కొట్టండి.